నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలో భగవద్గీతను తప్పనిసరి చేసింది. పాఠ్యాంశాల్లో భాగంగా పవిత్ర గ్రంథం భగవద్గీతను బోధించనున్నామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతూ వాఘని ప్రకటించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను బోధిస్తామని చెప్పారు. పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేయడం ముఖ్య ఉద్దేశం భారతీయ సంస్కృతి విజ్ఞాన వ్యవస్థను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన ప్రకటించారు. అంటే ఈ యొక్క భగవద్గీతను ప్రవేశపెట్టడం మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా, అంటే మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందా, లేకపోతే అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఇలాంటిది అంటే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు హర్షిస్తాయా లేవా? ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండారెడ్డి గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు, రాజకీయ మరియు ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు, అలాగే మరో విశ్లేషకులు మధ్యలో జాయిన్ అవుతారు అరుణ్ కుమార్ గారు, అడ్వకేట్ మరియు విశ్లేషకులు. అందరికి కూడా చర్చా కార్యక్రమంలో స్వాగతం అండి. ముందుగా మాలకొండారెడ్డి గారు, ఏంటి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద బీజేపీ ఎలా స్పందిస్తుంది? ఒక పక్క 6 నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చేటటువంటి అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా విస్తరించే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ యొక్క విద్యా విధానాన్ని భగవద్గీతను ప్రవేశపెడుతున్నా తప్పనిసరిగా పాఠ్యాంశంగా బోధించేటటువంటి అవకాశం ఉందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతూ వాఘని స్పష్టం చేశారు. ఎలా స్పందిస్తారు? రవి గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నమస్కారం. విద్యా విజ్ఞానం ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని చిన్నతనం నుంచే విద్యా బోధన నుంచి వచ్చేటటువంటి అవకాశాన్ని స్వాగతిస్తున్నాం. ఇది మన అందరికీ కూడా అవసరమైనటువంటి సబ్జెక్టు. ఇది చాలా చాలా రాష్ట్రాల్లో, అంటే ఒక రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క భగవద్గీత అంటే మనకి సనాతన ధర్మం పట్ల విశ్వాసం, వ్యక్తిత్వ వికాసం విద్య ద్వారానే సాధ్యము అనేటటువంటి ఒక ఆలోచన కల్పించేటటువంటి పరిస్థితి ఈ యొక్క భగవద్గీత పాఠాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి అవకాశం ఉంది. చాలా మంది ఈ భగవద్గీత అన్న పేరు చెప్పగానే, లేకపోతే భారతీయ సనాతన ధర్మం అనేటువంటి విషయం గుర్తు చేసిన వెంటనే ఇదేదో హిందువుల కోసం వచ్చినటువంటి విధానం అనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం మన సమాజం పట్ల, మన యొక్క సనాతన ధర్మం పట్ల విశ్వాసం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక విషయాలు మనం చూడాలి. ఒక భగవద్గీతని పాఠాంశం చేయడమే కాకుండా ఇవాళ భారతదేశంలో యోగా ప్రపంచ దేశాలకు వెళ్ళింది. అది కూడా గతంలో యోగా అంటే హిందుత్వం గురించి, హిందూ దేశం గురించి మాట్లాడేవారు. కానీ ఇవాళ అది మన యొక్క ఆరోగ్య భద్రత కోసం ప్రపంచ దేశాల వాళ్ళు యోగా డే చేస్తూ, యోగాను పాటిస్తూ భారతదేశంలో యోగాకున్న గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ గుజరాత్ లో మొదటిసారిగా పెడుతున్నటువంటి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా మనకున్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ఇది తప్పనిసరిగా పెట్టవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మన పెద్దల విశ్లేషకులు గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి సచిన్ గారు కానీ, లేకపోతే అరుణ్ కుమార్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా ఈ విషయాల మీద వివరించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సమాజం ఎదురు చూస్తుంది ఇటువంటి వాతావరణం కోసం. ఆ వాతావరణాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవడమే కాకుండా వ్యక్తి చిన్న వయసు నుంచి ఈ యొక్క జాతీయవాదం, సనాతన ధర్మం, భారతీయ సంప్రదాయాలు, నైతిక విలువలు, మన యొక్క చట్టంలో ఉండేటటువంటి నైతిక విలువలు ఇవన్నీ కూడా భగవద్గీత అంశాలను పాఠాల్లో పెట్టినందువల్ల చిన్న వయసు నుంచి కూడా ఈ యొక్క ధర్మం పట్ల ఉండేటటువంటి అన్ని కోణాలను కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా వ్యక్తిత్వ వికాసం ద్వారా డెవలప్ అయినటువంటి విద్యార్థి గాని, యువకుడు గాని మంచి సంస్కారం వైపు దేశాన్ని ప్రేమించి తల్లిదండ్రులను ప్రేమించి మంచి సంస్కరణలతో పెరిగేటటువంటి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దాం. మాలకొండారెడ్డి గారు ఒక్క నిమిషం. అరుణ్ కుమార్ గారు,
అడ్వకేట్ మరియు విశ్లేషకులు అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు సారాంశం ఒకటే, అంటే నీతి వాక్యాలు అవ్వచ్చు, లేకపోతే గీతా సారాంశంలోని అంశాలు, చెడు మార్గాలు వద్దు, లేకపోతే నీతి వైపే పయనించాలని చెప్తుంది. కానీ కొన్ని సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, లేకపోతే మతానికి సంబంధించినటువంటి విభిన్న మతాలు అవ్వచ్చు, విభిన్న కులాలు అన్నీ కలగలిపినటువంటి మన లౌకిక దేశంలో రకరకాలైనటువంటి వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటాయి. కానీ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉంది. కానీ ఒక వందే మాత్రం ఆలపించమంటేనే రకరకాలైనటువంటి అబ్జెక్షన్లు పెడుతున్న ప్రస్తుత రోజుల్లో, కానీ భగవద్గీత కనుక ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? దీన్ని ఆస్వాదించవచ్చా, లేకపోతే దీన్ని ఏ కోణంలో నుంచి చూడొచ్చు? అరుణ్ కుమార్ గారు. సార్, రవి గారు, అదేవిధంగా అందే సత్యం పెద్దలకు మరియు మన రెడ్డి గారికి అందరు కూడా, మాలకొండ రెడ్డి గారికి అందరు కూడా ముందుగా నమస్కారాలండి. ఆల్రెడీ మన భారతదేశంలో, భారత పాఠశాలలో ఇవన్నీ ఉన్నాయి. ఈ సంస్కృతి గురించి చెప్పారు. ఇవన్నీ స్కూల్ పాఠ్యాంశాల్లో ఉన్నాయి. నేను చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతిలో ఉన్నప్పుడు నీతి కోసం ఒక పద్యం ఉండే. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటెన్ సునృతవత బావి మేలు, సత్సుత నుతంబున కంటే క్రతువు మేలు, సత్సుత క్రతంబున కంటే సుతుండు మేలు, సత్సుత సుతంబున కంటే సునృత వాక్యము మేలు చూడగన్. అంటే ఆల్రెడీ భగవద్గీత, అది వేరే దేనికి సంబంధించింది కాదు. 100 చిన్న బావులు ఉంటే ఒక పెద్ద బావితో సమానము, ఎంత బలం ఉంటుందో ఒక పెద్ద బావితో సమానం అని చెప్పి, ఒక పెద్ద బావి ఉంటే 100 పెద్ద బావులు ఉంటే ఒక యజ్ఞంతో సమానమని, 100 యజ్ఞాలు చేస్తే ఒక కొడుకుతో సమానమని, 100 కొడుకులు ఉంటే ఒక సత్యమైన మాటతోటి సమానం అని చెప్పి ఆల్రెడీ చెప్తున్నటువంటి నీటి సూత్రాలు ఆల్రెడీ పాఠ్యాంశంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించి ఇంకోటి భాస్కర శతకంలో ఇంకో మాట చెప్తారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబుగున సంయుతుల ఒకరు మెచ్చరెచ్చటన్. పునరుగా నల పాకం ఎంత ఉండినా ఉప్పు లేకపోతే అది ఉండదని. అదే సందర్భం ఉప్పు లేని కూర ఉప్పది రుసులు. కానీ ఇవన్నీ సంస్కృతి ఉన్నది. ఈ సంస్కృతి లేకుంటే ఏం పాఠ్యాంశాలు లేదు భారతదేశంలో. ఇవన్నీ కొనసాగుతున్నటువంటి. అదేవిధంగా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలే అని చెప్పి పద్యాలు ఉన్నాయి మనకు చెప్పినటువంటి వేమన శతకం ఉంది. అప్పుకొని చేయి విభవం ఉప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపము దెప్పరమైన రుపురాజం అని చెప్పి ఉన్నటువంటి పద్యాలు ఉన్నాయి. ఈ సంస్కృతి గురించి ఉన్నది. అదే సందర్భంలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూలు పాఠం మనం ఏదైతే పాఠ్యము స్టార్ట్ చేసే సందర్భంలో ఏది సాయంత్రం పూట దీపం జ్యోతి చదివేది. దీపం జ్యోతి ఉంది లేదని చెప్పలేదు, మేము చదువుకున్న సందర్భాలు ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరితే పాపం సంధ్యా దీపం నమస్తుతే సకల వికలాంబ సర్వ లోకా విలాంబ రాగిదే శ్రీ శారదాంబ దీపం కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చును కాపాడుచుండు మనసుల పాపములు ప్రారదులి బ్రహ్మాండముఖి దండమయా విశ్వాంబర దండమయా పుండరీక ధరణేత్ర హరి దండమయా నీకు ఎప్పుడు దండం కృష్ణ అని చెప్పి ఈ మొత్తం ఉన్నాయి. వీటి కోసం మన సంస్కృతి, నాణ్యత, మానవుడు చదువుతో పాటుగా సభ్యత, సంస్కారం ఎట్లా పెరగాలని ఉన్నాయి. మన భారతదేశము అన్ని కులాలతోటి, అన్ని ప్రాంతాలతోటి, అన్ని మతాలతోటి ఇమిడీకృతమైనటువంటి, ప్రపంచంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా కూడగట్టుకున్నటువంటిది భారతదేశం. లౌకిక దేశం. లౌకిక రాజ్యాంగం ఉన్నది. దీనికి ఒక రాజ్యాంగం ఉన్నది. మనం ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇక్కడ రాజ్యాంగంలో మతం గీతం లేదు. అన్ని మతాలకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. భగవద్గీత అనేది ఆల్రెడీ మనం అనుకున్నా అనుకోకపోయినా మన మాలకొండ రెడ్డి గారు చెప్పినట్టుగా అది ఒక మతం దాని కిందకే వస్తుంది. ఆ సందర్భంలో ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, హిందూ విద్యార్థులు ఉంటారు, ముస్లిం విద్యార్థులు ఉంటారు, క్రిస్టియన్ విద్యార్థులు ఉంటారు, రకరకాల ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు, రకరకాల ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ నీతి సూత్రాలను బోధిస్తే సరిపోయేది. కానీ భగవద్గీతను పెట్టడం ద్వారా ఇప్పుడు భగవద్గీత కూడా ఏం బోధించింది? ఇప్పుడు కృష్ణుడు పోయినరు యుద్ధం, ద్రోణాచార్యుడు విద్య నేర్పుతున్నప్పుడు కర్ణుడు వెళ్తాడు. కర్ణుడు వెళ్ళినప్పుడు నువ్వు సూతపుత్రుడివి, నీకు ఎట్లా ఉంటుంది రా అని చెప్పిన ఆయన భగవద్గీతలో, ఇది భగవద్గీత ఏంది? కురుక్షేత్రం కోసం పుట్టింది. ఆ కురుక్షేత్రం ఎవరెవరి మధ్యలో జరిగింది? కౌరవుల మధ్యలో, పాండవుల మధ్యలో జరిగింది. కౌరవుల మధ్యలో కౌరవులకు నాయకుడు ఎవరు? అర్జునుడిని చంపుతందుకు కర్ణుడు పుట్టిండు. అందుకోసమని ఆ సందర్భంలోనే
అతను సూతపుత్రుడని ద్రోణాచార్యుడు తిరస్కరిస్తే అప్పుడు అతనికి ఏమని చెప్పాడు దుర్యోధనుడు? అంగ రాజ్యం ఇచ్చి క్షత్రియునిగా నిరూపించాడు. క్షత్రియులకే విద్య అవసరం అని చెప్పినటువంటి అది నిరూపించింది అక్కడ. రైట్. అంటే విద్య అందరికి అవసరమా? ఇలా సైన్స్ అనేక రకాల డెవలప్ అయింది. సైన్స్ డెవలప్ కావడానికి కారణం ఏంది? మీరు ఒకసారి చూసుకోండి. కణాదుడు 2వ శతాబ్దంలో కణాదుడు సాంఖ్యవాదుడు ఒక బట్ట లేదని చెప్పి కంటికి కనిపించే దేవుడు అని చెప్పి కొంతమంది లేదు కంటికి కనిపించకుండా ఉన్నది సైన్స్ అని చెప్పి చెప్పినట్టు ఒక చర్చ జరిగినప్పుడు కుండని తీసుకొని పగలగొట్టారు. మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలో కలిసిపోయింది కాబట్టి అది కనిపించింది దేవుడు అని చెప్పారు. బట్టను తీసుకొని చింపారు. బట్ట కనిపించలేదు కాబట్టి దేవుడు అని. కానీ 1800 1700 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దుర్బిన్ని కనుక్కున్నారో, భూతద్దంను కనుక్కున్నారో, అణువును కనుక్కోగలిగారు. అణువు తర్వాత పరమాణువుని కనుక్కోగలిగారు. 1700 సంవత్సరాలు అవమానాలు ఎదుర్కొన్నారు. 1700 సంవత్సరాలు బాధపడ్డారు, ఓడిపోయినరు. ఆ సందర్భంలో కణాదుడు చెప్పింది భూతద్దం వచ్చిన తర్వాత దాన్ని కోయడం ప్రారంభిస్తే అణువు వచ్చింది. అణువు తర్వాత పరమాణు వచ్చింది. పరమాణు తర్వాత ప్రోటాన్ వచ్చింది. ప్రోటాన్ తర్వాత న్యూట్రాన్ వచ్చింది. న్యూట్రాన్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా నడుస్తుంది. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. రైట్. అంటే సైన్స్ ఎట్లా డెవలప్ అయింది? ఈ రోజు కర్ణుడు అతడు సూతపుత్రుడై క్షత్రుడు అయినందుకే కర్ణుని దగ్గరికి పోయి ఇలా కృష్ణుడు ప్రాధేయపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తుండు. విలువిద్య ఎవరికైనా సాధ్యం. అది సూతపుత్రుడా ఇంకోవరా అని చెప్పి అప్పుడు కర్ణుడు పోయి కృష్ణుడు అంటాడు. కృష్ణుడు పోయి కర్ణుడు అడుగుతాడు, ఏమయ్యా కర్ణ నువ్వు మా దగ్గర రారా, నేను మొత్తం ఒప్పిస్తా అంటాడు. ఏది అంచెతులైన బంధువులందరి ముందల చెప్పి నిన్ను మెప్పించదా, కుంతి చేత రవి చేత నిజంబని నీకు సాక్ష్యం ఇప్పించదా, పల్గున ప్రముఖ వీరులు గొల్వగా ఎల్ల భూమి లేంచదా, నచ్చ కీర్తి విమలీకృత సర్వ దిగంతరంబుగా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, కామము చేత గాని భయ కంపిత చిత్తము చేతనే గాని భూమి సమస్త మేలుకొని పూనిక చేత ఉంటే వాడు సర్వనాశనమవుతాడు. నాకు అలాంటివి లేవు, నేను నిస్వార్థమైనటువంటి వ్యక్తిని అని చెప్తాడు. అంటే ఇక్కడ మొత్తం కూడా కొంతమంది మధ్యలో జరిగినటువంటి క్షత్రియుని గుర్తించినటువంటి రైట్ ఇన్ని సంవత్సరాలు దానికి కొంతమంది వేదాలను వినకుండా చెవులలో సీసం పోసినటువంటి పరిస్థితి. శూద్రులు ఎవరెవరైతే ఉన్నారో శూద్రులు వినలేని పరిస్థితి. మహిళలను కూడా శూద్రుల కింద పెట్టి వినలేని పరిస్థితి. అదే సందర్భంలో కర్ణుడు చెప్తాడు, ఇంకొక చెప్తాడు, ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది యుద్ధం, ఉంటే 4 ఉండాలని చెప్తాడు. 6వ సప్తకం ఒకటి అయి దయ ధర కుంగిన మెన్ను వంగినన్ స్వర్ణ గిరీంద్రములు పగులు వారినన్ లోకము తెల్లవారినన్ పూర్ణ దయా సహాయుడై పోరికి వచ్చి మురారి అలిగినన్ ఈ కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థుని సావు తప్పుని అని చెప్పి నేనాన్ని ఉండాలి, పార్థురాన్ని ఉండాలి. అంటే పార్థుడు అంటే అర్జునుడు. ఇలాంటి జరిగిన సందర్భాలు ఇవన్నీ మేము ఎట్లా నేర్చుకోగలిగినాం? ఇవన్నీ పాఠ్యాంశాలు లేకుండా మేము నేర్చుకోలేదు కదా. ఇవన్నీ పాఠ్యాంశాలలో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా పెట్టి ఒక సమస్యను సృష్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చేది? దీని ద్వారా మనము ఎందుకోసం అంటే జ్ఞానం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చదువు ఇదేమైతుందంటే అనేక మందికి ఒకరొకరి భావాలు ఒక రకంగా ఉంటాయి. స్కూల్లో చేరినప్పుడు ఇంకొకరు వస్తారు, రేపు భారతదేశంలో ముస్లింలని మేము పెట్టమంటారు, మా పాఠ్యాంశం పెట్టమంటారు. క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచంలో ఒక మత రాజ్యాలు తప్ప మిగతా ఎక్కడ పెట్టారు? స్కూళ్ళలో పెట్టారు. ఓటు బ్యాంక్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది. రైట్. నేను ఎందుకోసం అంటే ఇది లౌకిక దేశం అండి. రైట్. లౌకిక దేశంలో కాబట్టి లౌకిక శక్తులందరూ ఒక దగ్గర కమ్ముకుంటున్నటువంటి ఎన్ని విభేదాలు ఉన్నా కానీ దేశం కోసం వచ్చేవారు అందరూ ఒకటే సంస్కృతి ఉన్నది. ఈ వేదాలను మనము చదువుతున్నాము, ఈ వేదాలను మనం చూస్తున్నాము. ఈ వేదాలు అందరికి అందుబాటులో లేవు. నేను కొద్దిగా ఇంటర్మీడియట్ ఆ స్థాయికి వచ్చినాక అనేక అధ్యయనం చేసిన కాబట్టి నేను ఒక 27,000 రూపాయలు పెట్టి భగవద్గీత మొత్తం వేదాలను కొనుక్కొచ్చుకున్నాను. 4 వేదాలను కొనుక్కొచ్చుకున్నాను చదువుదామని ఒక కాన్సెప్ట్ తోటి. భగవద్గీత ఉంటే నా దగ్గర ఇక్కడ భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, ఏది ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది. ఇవన్నీ కూడా చదివాం. అన్నిట్లలో సారాంశం ఒకటే ఉంది, నీతి, సత్యం. ఇవన్నీ సత్యము, నీతి, ధర్మం ఇవే ఉండే తప్ప అమ్మని ఎట్లా చూడాలి, అయ్యని ఎట్లా చూడాలి. కానీ అవన్నీ నీతులు ఇవాళ పనిచేస్తున్నాయా? ఇవాళ ఎక్కడ జరుగుతుంది ఈ వ్యవస్థను? ఎవరు ఇక్కడ మొత్తం కూడా ఈ మానవతావాదం పోయి ఆర్థిక ఎప్పుడైతే ఇప్పుడు ఆర్థిక దేనిపైన దీన్ని అంటే ఇప్పుడు ఆర్థికమే మొత్తం కూడా దీన్ని డామినేట్ చేస్తుంది వ్యవస్థను. అలాంటి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు గుర్తుకు రాలేదు? మేము అసలు అది ఎట్లుంటుందో తెలియదు, కళ్ళకు చూడని పరిస్థితి. వేదం అంటే ఎట్లుంటుందో తెలియదు, భగవద్గీత అంటే ఎట్లుంటుందో తెలియదు. అందులోనే సారాంశం ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవేళ ఇవన్నీ ఉంటే భగవద్గీత అందరికి సమానమే చెప్తే కులాలు ఎందుకు పుట్టినాయి? మతాలు ఎందుకు వచ్చినాయి? అందరు దేవుళ్ళ గుడ్లకు ఎందుకోలేదు? ఆ గుళ్ళకు వాళ్ళని పోరాటాలు ఎందుకు వచ్చినాయి?
ఇలా నంది ఎల్ఏ అనే వ్యక్తి ఎప్పుడైతే పార్లమెంట్ సభ్యుడు వచ్చిండో, ఎప్పుడైతే తిరుపతిలో నంది ఎల్ఏని వ్యతిరేకించారో అప్పుడు అతను ధర్నా చేసిన తర్వాత అయిన తర్వాతనే కదా ఇప్పుడు తిరుపతికి అందరు పోతున్నారు, కులాలు పోతున్నారు, అన్ని మతాలు పోతున్నారు. కానీ గతంలో మరి కొంతమంది పోలేని పరిస్థితి ఉన్నారు కదా. ఇప్పటికి ఇంకా ఈ వివక్ష కొనసాగుతుంది కదా. ఒక హిందూ ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నప్పుడు అందరికి సమానంగా చూసే వ్యవస్థ ఉంటుందా? అంటే వేదాలను పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా కొద్దిగా విభేదాలు వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటికే సంస్కృతి కోసం ఇవన్నిటి కూడా పద్యాలు, సూత్రాలు, వేమన శతకం చెప్తుంది, సుమతి శతకం చెప్తుంది, భాస్కర్ శతకం చెప్తుంది, నీతి సూత్రాలు, అదే విధంగా శివుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు మేము చదువుకున్నాను ఇవన్నీ. కానీ అరుణ్ కుమార్ గారు, మీరు చదివినప్పుడు ఉండొచ్చు, లేకపోతే అప్పుడు పాఠ్యాంశాల్లో అవ్వచ్చు, లేకపోతే అప్పుడు మీరు నేర్చుకున్న విధానం అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో అట్లాంటి పరిస్థితి లేదు. భగవద్గీత కానీ, లేకపోతే బైబిల్ గురించి కానీ, లేకపోతే ఖురాన్ గురించి కానీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఇంగ్లీష్ మీడియంలో ఇట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి, గుజరాత్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అంటే ఏ విధంగా చూడాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. రైట్, మళ్ళీ చర్చలోకి తీసుకుంటాం. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్ అంది సత్యం గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్. భారతదేశంలో అందరికి ఒకే రకమైన విద్య ఉంటే ఇది ఉండదు. సెంట్రల్ సిలబస్ వేరు, స్టేట్ సిలబస్ వేరు. ఎడ్యుకేషన్ లో 4 రకాలు ఉంటాయండి. చదువులో 4 రకాలైనటువంటి చదువు ఉంటది. సెక్స్ సాహిత్యం, చిత్త సాహిత్యం, శుద్ర సాహిత్యం, మంచి సాహిత్యం. ఈ సాహిత్యాలు ఇలా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది. ఇలా సెక్స్ సాహిత్యానికి 10th ఇంటర్మీడియట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆకర్షితులవుతారు. అది ఫేస్బుక్ రూపకంగా కావచ్చు, లేకుంటే యూట్యూబ్ రూపకంగా కావచ్చు, ఇంకో రూపకంగా కావచ్చు. అవి ఆ సెక్స్ సాహిత్యం భారతదేశాన్ని మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎందుకు నిషేధించలేదు సెంట్రల్ ప్రభుత్వం? దీనిపైన ఒక ఆంక్షలు పెట్టండి. చిత్ర సాహిత్యం ఉంది, ఫైటింగ్ సీన్లు, ఇవన్నీ ప్రేమ, వివాహం, పెళ్లి చేసుకోవడం, హీరో కావడం, తర్వాత వానికి ఆర్థిక పరిస్థితి ఏంది. తర్వాత క్షుద్ర సాహిత్యం ఈ సంవత్సరం పూజలు చేస్తే మళ్ళీ సంవత్సరం బాగుపడతామని. కానీ మంచి సాహిత్యం ఏం చెప్తుంది? భూమి ఏంది, మానవుడు ఏంది, మానవుడు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఏమేమి జరిగింది, ఒక ఒడ్ల గింజ కానీ తింటానికి ఎప్పుడు కనుక్కున్నారు, మానవ సమాజ పరిణామక్రమంలో ఏమేమి జరిగినాయి, వాటన్నింటినీ కనుక్కున్నటువంటి మానవులు ఎన్ని కష్టం. ఒక శబ్దం ఎట్లా పుట్టింది, ఆ శబ్దానికి మాటలు ఎట్లా పుట్టినాయి, మాటల తర్వాత భాషలు ఎట్లా పుట్టినాయి, తర్వాత వీటన్నింటినీ ఎవరు కనుక్కున్నారు? ఈ శాస్త్రీయ దృక్పథం కదా. ఒక లిపి ఎట్లా పుట్టింది, లిపిలలో భాషలు ఎట్లా పుట్టినాయి, భాషలను ఇవన్నీ అనుసంధానం చేసింది ఎవరు, వైద్యం ఎట్లా పుట్టింది, ఏ చెట్టు ఏ విధంగా మనిషి శరీరానికి ఉపయోగపడుతుందని చెప్పారు, ఏ తిండి తినాలని చెప్పారు, ఇవన్నిటి కొన్ని కోట్ల శ్రమ, కోట్ల సంవత్సరాల పరిశోధన. దట్ ఈస్ ద సైన్స్. ఆ సైన్స్ అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. నేను ఏదైతే కణాదుని విషయం చెప్పానో, తర్వాత ఓడిపోయిండో, తర్వాత విజయం సాధించిండు. ఆ విజయాలు సాధిస్తేందుకు ఒక 1700 సంవత్సరాలు దాన్ని నమ్మినటువంటి అనేక మంది అవమానాలు పడ్డటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం ఇవన్నీ మనం చదువుతున్నటువంటి వ్యవస్థలు, పుస్తకాలు చదువుతున్న సందర్భాల్లో తెలుసున్నటువంటి పరిస్థితి. వీటన్ని ఎట్లా వచ్చింది? ఇది అందుకోసమని ఈ సాహిత్యాల పైన అందుగురించి సెంట్రల్లో మొత్తం అందరికి ఒకే రకమైన విద్యా విధానం. ఇవాళ ఇతర దేశాల్లో చిన్నపిల్లలు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు, ఇప్పుడు అమెరికాలో ఉంది, అమెరికాలో ప్రజాస్వామ్య దేశం, 10వ తరగతి వరకు ఎందుకు ఇస్తారు వాళ్ళందరూ? తర్వాత వాళ్ళ ఇష్టం, మన సొంత నాలెడ్జ్ ఎక్కడైనా పోయిన అది వేరు విషయం. కానీ అందరికి ఎందుకు బోధిస్తలేరు? కొందరికే ఈ విద్య ఎందుకు వస్తుంది? కొందరే విద్యార్థులు, కొందరికే విద్య ఎందుకు అందుబాటులో ఉంది? కొందరికే వైద్యం ఎందుకు అందుబాటులో ఉంది? అందరికి విద్య అందిస్తే నీకేం పోతుంది? అందరికి విద్య అందించే ఉద్దేశంతో ఏ ప్రభుత్వాలు ఎందుకు లేవు? సరే, ఆ ప్రభుత్వాలు మొత్తం చేయలే, మనం వచ్చిన ప్రభుత్వం మనం చేయాలి కదా, ఎందుకు చేస్తలేము? ఇవాళ స్కూల్ కరోనా వచ్చిన సందర్భంలో ఎంతమంది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమని విద్యా విధానము, ఒకే విద్యా విధానం ఉంటే ఈ సమస్యలు వచ్చేటి కావు. అందుకోసమని ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది శాస్త్రీయ దృక్పథంతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఉంటే ఇలా ఒక అబ్దుల్ కలాం కానీ, ఒక అంబేద్కర్ కానీ, ఇంకో మహానుభావుడు కానీ, ఇంకెవరైనా శాస్త్రవేత్తలు కానీ చదువుకోరు. కాబట్టి ఆ చదువు యొక్క ప్రభావం, చదువు ఏం చేసింది? సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, అందమైన ప్రకృతిలో ఆనందం చదువు, అనుభవించు సాకల్యం చేతిభిక్ష చదువు. ఇలా సముద్ర గర్భంలో ఏముందో తీసి ఇలా పెట్రోల్ తీసింది, క్రూడ్ ఆయిల్ తీసింది, డాంబర్ రోడ్ వేసింది, గ్యాస్ నూనె తీసింది, ఆకాశంలో నడిచే విమానానికి అందిస్తున్నది. అదే విధంగా పాలపుంతని కనుక్కున్నటువంటి శాస్త్రం 1964లో భారతదేశం నుండి మొట్టమొదటిగా రాకెట్లను పంపించినటువంటిది. ఏ విధంగా ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు ఎదిగిపోయినాయి కదా.
ఆ సంస్కృతి లేదు. సంస్కృతిలో దెబ్బతినే సంస్కృతి కోసం బాగా ఒక బుక్ పెట్టండి. గతంలో ఉన్నటువంటి మేము చదువుకున్నది ఇప్పుడు మేము మా అమ్మని ఎట్లా చూడాలో మేము చూసుకున్నాం. మా తండ్రిని ఎట్లా చూడాలో చూసుకున్నాం. ఇలా వేదాల్లో ఏమో కొద్ది గొప్ప నేర్చుకున్నాం మేమని. ఇవన్నీ మన పాఠ్యాంశాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మేము చదువుకోకుండా రాలే కదా. ఇంకొక విషయం సార్, నేను మొత్తం పూర్తిగా చెప్పలేకపోయినా అందులో కూడా కృష్ణుని దేవుని ఎట్లా వివరించినట్టే నేను పూర్తిగా చెప్పలేకపోయినా. ఏది సాయంత్రం పూట చదివేది దీపం జ్యోతి అని చెప్పి చదివిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరితే పాపం సంధ్యా దీపం నమస్తుతే సకల వికలాంబ సర్వ లోకా విలాంబ రాగిదే శ్రీ శారదాంబ దీపం కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములు నిచ్చును కాపాడు చుండు మనుజుల పాపంబులు ప్రారుదోలి బ్రహ్మణముఖి దండమయ విశ్వాంబర దండమయ పుండరీ. ఏ స్కూల్లో చెప్తున్నారు? వస్తే అరుణ్ కుమార్ గారు మీరు నేను వెళ్దామండి ఆ స్కూల్లోకి. ప్రజెంట్ ఏ స్కూల్లో చెప్తున్నారు చూద్దాం ఒకసారి. అరుణ్ కుమార్ గారు తీసుకెళ్తామని నేను రావడం రెడీ అండి. నేను చదివిన పాట, నేను చదివిన చిన్నప్పుడు నేను చదివిన ప్రజెంట్ విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాం సార్. ఒక్క నిమిషం మార్కొండారెడ్డి గారు, ఒక్క నిమిషం. రైట్ అరుణ్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. అంతే సత్యం ఒక్క నిమిషం. అరుణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. భగవద్గీతను ఏ విధంగా ఒక్క నిమిషం. డాక్టర్ అంది సత్యం గారు, అంటే దాదాపు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే కంపల్సరీగా అంటే 6 నుంచి 12వ తరగతి వరకు కూడా తప్పనిసరిగా భగవద్గీతను బోధించాలి అని ఒక పాఠ్యాంశంగా దాన్ని పెట్టింది. దీన్ని అంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఆచరణలోకి తీసుకుంటే అది వేరే కేంద్ర ఇది జాతీయ విద్యా విధానం కింద ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. జాతీయ విద్యా విధానం కింద అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చెప్పారు ఇది భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం, కొన్ని అన్ని విభిన్న మతాలు ఉంటాయి కాబట్టి అబ్జెక్షన్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు ప్రవేశపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతవరకు ఉన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. మాలకొండారెడ్డి గారు బాగా చెప్పారు, అరుణ్ కుమార్ కూడా చాలా బాగా చెప్పారు. వాస్తవానికి విద్యారంగం ఉమ్మడి అంశం, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో భాగం విద్యారంగం. కేంద్రం ఇష్టం కాదు, రాష్ట్రాల ఇష్టం కాదు. కాబట్టి ఈ ఉమ్మడి జాబితాలో ఏ రాష్ట్రం ఇష్ట ప్రకారం ఆ రాష్ట్రం విద్యారంగాన్ని నడుపుకునే హక్కు ఉంది. కాబట్టి గుజరాత్ లో ప్రవేశపెట్టారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని లేదు. అట్లాగే గుజరాత్ మిగతా రాష్ట్రాలు అనుసరించింది గుజరాత్ అనుసరించాలని కూడా లేదు. ఇది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఏ రాష్ట్రం అవసరాల రీత్యా ఆ రాష్ట్రం దాన్ని ప్రవేశపెట్టవచ్చు. అట్లాగే భగవద్గీత ప్రవేశపెట్టారు, పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు అంటున్నారు. ఇది కొత్తదేం కాదు పాఠ్యాంశంగా ప్రవేశపెడితే. ఎందుకంటే గతంలోనే వందల సంవత్సరాలుగా మనం భగవద్గీతని మన తెలుగు పాఠ్యాంశాల్లో రామాయణ మహాభారతాల్లో బోధించేటట్టు భాగంగా భగవద్గీత అంటే ఏమిటి, అది ఏ సందర్భంలో దాన్ని ఉటంకించారనేటువంటి విషయాలు ఇవాళ ప్రతి వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇవాళ భగవద్గీత పాఠ్యాంశంగా పెట్టడం కూడా తప్పులేదు. తర్వాత ఇప్పుడు మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో గత దశాబ్ద కాలంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, సెకండ్ ఇయర్ లో సైన్స్ అండ్ సివిలైజేషన్ బోధిస్తున్నారు. ఈ 2 సబ్జెక్టులు కూడా కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్ రాయకపోతే రిజల్ట్ వితేహీడ పెడతారు. మిగతా ఇంగ్లీష్, తెలుగు సపోజ్ మిగతా ఏది కామన్ గా బీజెడ్సీ అనుకోండి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనుకోండి బీజెడ్సీ, లేదా ఆర్ట్స్ అనుకోండి హెచ్ఈపీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అనుకోండి. అట్లా ఆప్షనల్ సబ్జెక్టు 3, లాంగ్వేజ్ 2, 5 సబ్జెక్టులు కాకుండా ఫస్ట్ ఇయర్ లో అయితే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, సెకండ్ ఇయర్ అయితే సైన్స్ అండ్ సివిలైజేషన్ ఇప్పుడు చదువుతా ఉన్నారు. కాబట్టి ఇవి రాయకపోతే డిగ్రీ ఇవ్వరు, రాస్తే పాస్ కావాల్సిన అవసరం లేదు కానీ డిగ్రీ వస్తుంది. ఆ విధంగా పెట్టారు. అందరూ చదవటం తప్పనిసరి, ఎగ్జామ్ రాయటం తప్పనిసరి. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇండియన్ హెరిటేజ్ కల్చర్ లో భాగంగా మన ఇండియన్ వాల్యూస్ ను బోధించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి వాల్యూస్ ను బోధిస్తున్నారు. ఏ దేశం వాల్యూస్ ఆ దేశం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవద్గీతలో కూడా అనేకమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి. ఇవల్ల మనం పురాణాలు ఒక భాగంగా, వేదాలు ఒక భాగంగా, తర్వాత చరిత్ర ఒక భాగంగా, ఇట్లా అనేక రకాలుగా మనం చదువుకుంటూ పోతున్నాం. కాబట్టి అన్ని చదవాల్సిందే, అన్ని తెలుసుకోవాల్సిందే. ఎక్కడైతే మనకు అందుద్దో, మనకు చారిత్రకంగా ఎక్కడైతే అందుద్దో అది చరిత్రలో చేరిపోదు. ఇప్పటి వరకు మనకు క్రీస్తు పూర్వం
2000 సంవత్సరాల వరకు మనకు అంజరి జరిగిన సంఘటన Right. అవన్నీ హిస్టరీలో రికార్డ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ భగవద్గీత పాఠ్యాంశంగా చేయడం ఏ తప్పు కాదు, ఏ విధమైనటువంటి తప్పు కాదు. మన అందరం చదివినటువంటి తెలుగు పాఠ్యాంశంలో ఉంది. కాకపోతే ఈ భగవద్గీత తోటి ఒక ఆప్షనల్ సబ్జెక్టు, ఒక కంపల్సరీ సబ్జెక్టు రిప్లేస్ చేస్తే నష్టం జరుగుతుంది. అంటే హిస్టరీ, తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, దాంట్లో ఒక సబ్జెక్ట్ తీసి భగవద్గీత తీసింది అనుకోండి, అప్పుడు సోషల్ సైన్సెస్ కు నష్టం జరుగుతుంది. లేదా బీజర్సీ ఉంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంది అనుకోండి, దాంట్లో ఒక సబ్జెక్ట్ తీసి దీన్ని పెట్టారనుకోండి, నష్టం జరుగుతుంది. కాబట్టి అదే తెలుగు, ఇంగ్లీష్ ఉంది, తెలుగులో ఒక పాఠ్యాంశంగా బోధిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. గతం నుంచి బోధిస్తున్నారు, ఇప్పుడు కూడా బోధించవచ్చు. లేదు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లాగా, అంటే తప్పనిసరి చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాల్సిన అవసరం లేదు. Right. అట్లా ఒక కంపల్సరీ చదవాల్సిన సబ్జెక్ట్ గా భగవద్గీత పెడితే కూడా అభ్యంతరం లేదు. కాబట్టి అలా గీత సారాంశం చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కొంతమందికి ఎక్కువ తెలిసినా కొంతమంది తక్కువ తెలిసినా అందరికి పరిచయం ఉన్నటువంటి అంశం ఇది. రైట్. కాబట్టి దీన్ని ఆ విధంగా పెడితే మిగతా వాటికి అడ్డుకోదు ఇది అనుకున్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టడంలో ఏ తప్పు లేదు. ఇదే సందర్భంలో వివేకానంద ఒక విలువైనటువంటి మాట చెప్పాడు. మనకు భారతీయులకు ఎట్లయితే విలువలు ఉన్నాయో ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా వాళ్ళ దేశాల్లో వాళ్ళ విలువలు ఉన్నాయి. రైట్. ప్రతి దేశానికి కొన్ని విలువలు ఉన్నాయి. అట్టే మన భారతీయులకు కూడా విలువలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి విలువల్లో ఏవి అయితే మంచియో వాటిని ఇండియనైజ్ చేసుకోవాలన్నాడు. ఆయన గొప్ప మాట చెప్పాడు. ఆయన హిందూ కల్చర్ గురించి, హిందూ సారాంశం గురించి చాలా బోధనలు చేశాడు. బంగారం లాంటి మాట చెప్పాడు. మనకు ఎటువంటి అయితే విలువలు ఉన్నాయో ప్రతి దేశానికి కొన్ని విలువలు ఉన్నాయి. అట్లా ప్రపంచం మొత్తం పరిశీలించి వాటిల్లో మనకు ఏవి మంచి అనుకుంటే వాటిని మనం ఇండియనైజ్ చేసుకోవాలి. అంటే మనం భారతీయకరణ చేసుకొని మనం కూడా ఆచరించాలని చెప్పాడు. ఇది ఇవాళ మనం ఆధునిక యుగంలో మనం పాటించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు చాలా 6వ తరగతి నుంచి కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సర్ప్లస్ ఛాయిస్లు 10th, 9th, 8th నుంచి దరిదాపు PhD వరకు ఉన్నది. రైట్. ఏ తప్పు లేదనుకుంటున్నాం. అట్లాగే ఇవాళ భగవద్గీత పెడితే కూడా దాంట్లో కూడా ఏమేం పరిశోధనలు చేయాలి, దాంట్లో కూడా చేయటం తప్పు లేదు. ఇదే సందర్భంలో ఖురాన్ అనుసరిస్తుంటే వాళ్ళకి ఏం వాల్యూస్ దొరుకుతున్నాయి, ఏ వాల్యూస్ ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు, ఏ వాల్యూస్ ప్రకారం వాళ్ళు సమాజం నిర్మించుకుంటున్నారు, ఆ వాల్యూస్ కూడా మనం తెలుసుకోవాలి. అట్లాగే బైబిల్ వాల్యూస్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏమిటి, ఈ వాల్యూస్ అనుసరించి వాళ్ళ క్రిస్టియన్ కంట్రీస్ లో కానీ, యూరప్, అమెరికాలో కానీ డెమోక్రసీ ఎట్లా సర్వైవ్ అవుతుంది, ఈ వాల్యూస్ తోటి ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవటంలో తప్పులేదు. ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మాలకొండారెడ్డి అన్నారు, మన యోగా ప్రపంచం అంతా అనుసరించింది. ఎక్సలెంట్. మన యోగాలో మంచితనం ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఎట్టయితే నేర్చుకుంటుర్రో ఇతర దేశాలు ఉన్నాయి కూడా మనం అట్లా నేర్చుకోవటం అనేది మనం అంగీకరించాల్సినటువంటి విషయం. ఇలా అంగీకరించినప్పుడు ఖచ్చితంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల నాలెడ్జ్, అన్ని రకాల తెలివితేటల్ని, అన్ని రకాల విజ్ఞానాల్ని మనం మన భారతీయ నేర్చుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆచరణలో అలా అనుసరించకపోతే మనం సర్వైవ్ కాలే, మనం వీక్ అవుతాం. బల్బు కనుగొన్నారు, మనం వాడుతున్నాం, మనం కనుగొన్నది కాదు. ఫ్యాన్ కనుగొన్నారు, మనం కనుగొన్నది కాదు, మనం వాడుతున్నాం. స్విచ్ కనుగొన్నారు, మనం కనుగొనలేదు, వాడుతున్నాం. కంప్యూటర్ మనం కనుగొనలేదు, వాడుతున్నాం. సెల్ ఫోన్ మనం కనుగొనలేదు, వాడుతున్నాం. అంటే ప్రపంచంలో ఎన్ని డిస్కవరీస్ చేసిరో సైన్స్, అన్ని డిస్కవరీస్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన లైఫ్ అట్లనే నడుస్తుంది. ఇప్పుడు మనం నలుగురు మాట్లాడుకున్నాం, చర్చ జరుగుతున్నాం అంటే దీంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ మనం కనుగొన్నది కాదు. కానీ మానవ జీవితంలో మరొక అప్లిఫ్ట్ వస్తుందని చెప్పేసి ఇవాళ మనం వాడుతున్నాం. నెట్ ఉంది, అపారమైన జ్ఞానం చేసుకొచ్చి మన ముందు పెట్టింది. ఇదే సందర్భంలో మోరల్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అనుకున్నప్పుడు మోరల్ సిస్టాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా గీత చదవాల్సిందే. మిగతా ఇంకెక్కడెక్కడ ఏ మతంలో కానీ లేకపోతే ఏ జాతులు కానీ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ఓన్ చేసుకుంటే అప్పుడు మనం సస్టైన్ అయినటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్ లో ఇంతకుముందు మాలకొండారెడ్డి గారు చెప్పారు, పాత ఎందుకండి ఇప్పుడు గురించి ఆలోచించాలన్నప్పుడు, ఇప్పుడు గురించి ఆలోచించినప్పుడు మనం ఒకప్పుడు మనం అగ్రదేశం, మనదే అగ్రదేశం.
జీడిపిలో మనమే నెంబర్ 1, అంతటి స్థాయిలో ఉన్నటువంటి దేశం. ఇవాళ ఎప్పుడైతే మనం వెనుకబడిపోయినామో, మిగతా ప్రపంచం అంతా వెనకబడిపోయిందో, వాటిని ఎక్కడైతే ఇన్వెన్షన్ చేసుకుర్రో యూరోప్, బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యంగా 200 దేశాలని 200 సంవత్సరాలు ఎదిగింది. వాళ్ళ అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుర్రు, మనం ఎందుకు బ్యాక్ అయినంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ముందుకు తీసుకుపోలేదు. వాళ్ళు 16th సెంచరీలో వాళ్ళు ఓన్ చేసుకుంటారు. వాళ్ళు ఉన్నటువంటి జనాభా 8 కోట్ల మంది జనాభా ప్రపంచం మొత్తాన్ని ఏలారు. అంటే విజ్ఞానంలో వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్ చేసుకున్నారు, మొత్తాన్ని చేశారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏజ్ దాటిపోయింది, ఎలక్ట్రానిక్ ఏజ్ దాటిపోయింది, కంప్యూటర్ ఏజ్ దాటిపోతా ఉంది. ఈ 3 generations లో ఎవరైతే అందిపుచ్చుకున్నారో, ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్న జపాన్ ఇవాళ స్ట్రాంగెస్ట్ కంట్రీ. ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఓన్ చేసుకున్నటువంటి సౌత్ కొరియా, చైనా వీళ్ళందరూ స్ట్రాంగెస్ట్ కంట్రీస్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్ చేసుకున్నటువంటి ఆనాడు బ్రిటిష్ నెంబర్ 1 కంట్రీ, ఇవి ఓన్ చేసుకోలేదు, అది వెనకబడిపోయింది. ఇవాళ సాఫ్ట్వేర్ ఓన్ చేసుకున్నటువంటి అమెరికా ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తుంది, మనం వెనకబడిపోయాం. ఇప్పుడు అందుకని మనమేమో ఒకవైపు అభివృద్ధి కావాలి, సైన్స్ డెవలప్మెంట్ కావాలి, ఒకవైపు మన విలువల్ని కూడా పరిరక్షించుకోవాలి. ఈ విలువలు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో వాటన్నిటిని అదిపుచ్చుకొని ఆ విలువల్ని ఓన్ చేసుకొని మనం ఇండియనైజ్ చేసుకొని ముందుకు పోతే సమాజం ముందుకు పోతుంది. కాబట్టి ఇది ఒక పాఠ్యాంశం గాని, ఒక సబ్జెక్ట్ గాని, ఇతర సబ్జెక్టులు కాకుండా, ఇతర సబ్జెక్టులకు అడ్డంకి నిలపకుండా, లేదా ఇతర సబ్జెక్ట్ రిజెక్ట్ చేయకుండా భగవద్గీతని ఒక పాఠ్యాంశంగా ఇవాళ గుజరాత్ ప్రపోజ్ చేయటంలో అసలే తప్పులేదు. ఇదే సందర్భంలో గుజరాత్ భగవద్గీత పెడితే మంచిది అనుకున్న వాళ్ళు, ఎక్సలెంట్ అనుకున్న వాళ్ళు, మిగతా రాష్ట్రాల్లో కూడా మిగతా వాళ్ళకు ఏమి మంచి అనుకుంటే ఆ రాష్ట్రంలో ప్రవేశపెడితే మనం వాటిని కూడా అంగీకరించాలి. అలా అంగీకరించేటప్పుడే అన్ని వాల్యూస్ మన భారతీయులకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మనకు మించిన గొప్ప నాలెడ్జ్ ప్రపంచంలో ఉంది. వాటన్నిటిని మనం ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తా. ఇవాళ డిస్కవరీస్ అన్నిటి మీద పేటెంట్లు ఉన్నాయి. ఇవాళ ఎవరికి పేటెంట్ ఉంటే వాడే ప్రొడ్యూస్ చేయాలి, ఇంకోటి చేయడానికి లేదు WTO వచ్చిన తర్వాత. మరి మనం 16% జనాభా ఉంటే పేటెంట్లో మనం 16% కనుక్కుంటేనే భవిష్యత్తులో మన స్వాతంత్రం నిలబడుతుంది. ఇవాళ మనం భారతీయ విలువలు అంగీకరిద్దాం, భారతీయ విలువల ప్రకారం జీవిద్దాం అంటే మార్కెట్లు మొత్తం చైనా, అమెరికా, జపాన్ వస్తువులతోటి మొత్తం మార్కెట్ మొత్తం డంపు చేసి వదిలిపెట్టారు. మనం ఇప్పుడు ఎవరం కూడా మన భారతీయుల విలువల్ని ప్రబోధించే వాళ్ళం కూడా ఇండియన్ మేడ్ వాడట్లే. బూట్లు కొనుక్కుంటే బాటా బూట్లు కొనుక్కుంటాం, సెల్ ఫోన్ కొంటే శాంసంగ్ కొనుక్కుంటాం, పేస్ట్ రుచితే కాల్గేట్ కొనుక్కుంటాం, తర్వాత కంప్యూటర్ కొనుక్కుంటే ఫారెన్ ప్రొడక్టే కొనుక్కుంటాం. ఇట్లా అన్ని కొనుక్కుంటున్నాం. ఎందుకని? అది ఇండియానా ఫారెన్ నుంచి చూడలే, క్వాలిటీ ఏది మంచిదైతే అది కొనుక్కుంటున్నాం. కాబట్టి మనం భారతీయ విలువలు ఆచరణలో నిలబడవు. కాబట్టి మన విలువల్ని గీత ఏవైతే విలువలు చెప్పిందో ఆ విలువల్ని పరిరక్షించుకుంటూనే మనం దీన్ని ఇంకొక దానికి అడ్డంకి చేస్తే మనం వెనకబడిపోతాం. ఇవాళ బాగా వెనకబడిపోయాం. 1978లో మనది $1.7 ట్రిలియన్ అయితే చైనా $1.8 ట్రిలియన్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. ఇవాళ వాళ్ళు $16 ట్రిలియన్, ఆల్మోస్ట్ ఆల్ అమెరికాని ఛాలెంజ్ చేస్తే మనం 2.8 దగ్గరే ఉన్నాం. కాబట్టి నా అప్పీల్ ఏమిటంటే వాల్యూస్ ఓన్ చేసుకొని ఇవాళ నెట్ గురించి మనం ఆలోచిస్తున్నాం, అద్భుత విజ్ఞానం అంటున్నాం, పిల్లలందరూ పాడైతున్నారు నెగటివ్ చూసి అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వాల్యూస్ బోధించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాల్యూ సిస్టమ్ లో ఎనీ వాల్యూ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఫ్రమ్ ఎనీ రిలీజియన్, మన వాల్యూస్ ని ప్రోధి చేసుకొని మన వివేకానందుడు చెప్పినట్లుగా మనం ఇండియనైజ్ చేసుకొని వీటిని బోధించుకొని మనం అగ్రదేశంగా విలువలు ఉన్నటువంటి వల్ల మనకు ప్రపంచంలో ఎక్కడ లేని విలువ మనకు ఉంది. ఏది మన మ్యారేజ్ సిస్టమ్. ఇవాళ మన వివాహ వ్యవస్థ అద్భుతం. ఫారెన్ లో ఎక్కడ చూసినా 70%, 60% డైవర్స్ రేట్ ఉంది, విడాకుల రేట్ ఉంది. 100 పెళ్లిళ్ళు అయితే 70 డైవర్స్ అవుతుంది. మన దగ్గర 100 పెళ్లిళ్ళు అయితే 10, 5 అవుతుంది. అటువంటి గొప్ప వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఉంది. ఇట్లాగే మనకి ఇటువంటి వాల్యూస్ ఏమున్నాయో అటువంటి వాల్యూస్ ని మనం పరిరక్షించుకోవాలి. అదే సందర్భంలో ఫారెన్ లో ఉన్నటువంటి దాంట్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు బ్రహ్మాండంగా సమాజం అంతా ఏకీకరణ చెందుతుంది. మన దగ్గర మతాల పేరు మీద విడిపోయి, కులాల పేరు మీద విడిపోయి సంఘర్షించుకుంటున్నాం. వీటిని మరి ఏకీకరణ చేసుకోవడానికి మార్గం ఏమిటి అనుకున్నప్పుడు, హిందూ మత మార్గం అనుకున్నప్పుడు, హిందువులో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, హిందూ కులాలన్నింటినీ కూడా
ఈ క్యాస్ట్ సిస్టాన్ని డిస్మెంటల్ చేసి రైట్ మనంతా హిందువులంతా ఒకే కులం అనేటువంటి స్థితిలో మనం ఎదిగితే ఇవాళ ఫారెన్ లో ఎట్లయితే క్యాస్ట్ సిస్టమ్ కొలాప్స్ అయిందో మనం కూడా అట్లా కొలాప్స్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైట్ కాబట్టి ఇవాళ మనం ఈ భగవద్గీత ప్రవేశపెడితే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. వివిధ రాష్ట్రాలు వివిధ రకాలైనటువంటి విలువలు ఎక్కడెక్కడ ప్రవేశపెడితే వాటిని కూడా ఆహ్వానించాలి. Right. అన్ని విలువలు నేర్చుకొని సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. Right. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు వైరుధ్యాలు సింక్రనైజ్ అయిపోతాయి. Right. అంటే అవన్నీ కూడా కలిసిపోతాయి. అలా కలిసిపోతే బలంగా ఉంటది. ఇప్పుడు మన పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ దండెత్తుద్దో, చైనా మీద దండెత్తుద్దో, పాకిస్తాన్ దండెత్తుద్దో అనే భయం కన్నా మన వాళ్ళు కుల ఘర్షణలు జరిగిన ఎక్కడ కత్తులు తీసుకుంటున్నారో, మత ఘర్షణలు జరిగిన ఎక్కడ కత్తులు తీసుకుంటారో అట్లా ఇంటర్నల్ కాంట్రడిక్షన్సే మనల్ని కొలాబ్ చేసే అవకాశం ఉంది. మన కళ్ళ ముందు సోవియట్ యూనియన్ ఎగ్జాంపుల్ అవుపడుతుంది. రైట్ స్టాలిన్ చాలా ఆదర్శంగా జాతీయ సమస్య పరిష్కరించింది అనుకున్నాం. కానీ గోర్బచేవ్ టైంలో ఆ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయితే 17 రిపబ్లిక్లు 15 దేశాలుగా విడిపోయినాయి. రైట్ సార్. కాబట్టి మనం కూడా అలా మతాల పేరు మీద ఘర్షించుకోవటం, కులాల పేరు మీద ఘర్షించుకుంటే మన వాల్యూ సిస్టమ్ నిలబెట్టలేదు. రైట్ కాబట్టి అన్ని విలువల్ని ప్రోధి చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వాల్యూ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. Right. కాబట్టి గుజరాత్ భగవద్గీత బోధించడం తప్పేం, అస్సలు తప్పు కాదు. Right. మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఏది వాల్యూ సిస్టమ్ అనుకుంటే అది కూడా చదివితే మనకు తెలుస్తుంది. Right. మనం ఇవాళ దత్తోపంతో టేండి తెలుగులో ఎకనామీ అర్థశాస్త్రంలో ఏం చెప్పిండో, కార్ల్ మార్క్స్ అర్థశాస్త్రంలో ఏం చెప్పిండో చదవబట్టే మనకు ఎవరేం చెప్పిండో అర్థం అవుతుంది. అలా భిన్నాభిప్రాయాలు తెలుసుకుంటేనే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. లేదా మరొక కొత్త అంశం ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్థాయిలో మనం ఆలోచించి విద్యారంగాన్ని తీర్చిదిద్దుకోవాలి. తర్వాత ఈ మధ్య ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు నేను 2-3 వ్యాసాలు కూడా రాశా. దాంట్లో ఇండియన్ వాల్యూస్ కూడా పెడతామని వాళ్ళు పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ వాల్యూస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. ఆ ఇండియన్ వాల్యూస్ లో భాగంగానే ఇవాళ భగవద్గీత ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. కాబట్టి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి మేము రుద్దుతాం అంటే కుదరదు. ఏ రాష్ట్రంలో ఏది వాల్యూ సిస్టమ్ అనుకుంటే వాళ్ళు ప్రవేశపెట్టుకుంటే అన్ని వాల్యూస్ మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచిస్తే మన విద్యారంగం సమగ్రంగా ఉంటుంది. మన దేశం కూడా ప్రజల మధ్య సమగ్రతగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. రైట్ మాల్కొండారెడ్డి గారు, అందే సత్యం గారు చెప్పారు, అరుణ్ కుమార్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు దాదాపు అందే సత్యం గారు చెప్పారంటే ఏ చెప్పినా సరే, గీత చెప్పినా లేకపోతే బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా సారాంశం మాత్రం ఒకటే. కానీ అంటే ఈ విలువలు పెంపొందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అందే సత్యం గారు చెప్పారు. అరుణ్ కుమార్ గారు మాత్రం ఇప్పుడు ఈ యొక్క గీత సారాంశం తెరపైకి తీసుకురావడం గల కారణాలు ఏంటి, ఇప్పుడుకిప్పుడు తీసుకోవడం అంటే మిగిలినట్టు మనం భిన్నత్వంలో ఏకత్వం లౌకిక దేశమైనటువంటి అన్ని మతాల కలయికతో ఉన్న భారతదేశంలో దీన్ని ఇస్తే అది హైందవ సాంప్రదాయం రకరకాలైనటువంటి ఓటు బ్యాంక్గా వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసి ఆయన కొన్ని డౌట్ఫుల్ కూడా చెప్పారు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం భగవద్గీత ఆ సారాంశాలతోనే మన జీవన విధానం ఉంటుంది. నీతి వాక్యాలు కానీ ఏవైనా చేయాలంటే ఆ భగవద్గీత రామాయణంలోని ఆ సారాంశాలను ఇప్పటికీ తీసుకుంటారు. రాజకీయ నాయకులు కూడా వాటి అనుగుణంగానే కొన్ని బోధన చేస్తూ ఉంటారు, హితబోధన చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావటం ఏంటి అంటే ఇంతకుముందు అంది సత్యం గారు చెప్పినట్లు అంటే దీన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకురావచ్చు, లేకపోతే దాన్ని ఒక నిపుణుల పర్యవేక్షణతోటి ఒక పిల్లలకి అంటే ఉద్బోధించే విధంగానే ఉండాలి తప్ప దాన్ని బలవంతంగా రుద్దేటటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? రవి గారు ఇప్పుడు సచిన్ గారు చెప్పారు, అదే విధంగా అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. అయితే నేను అరుణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అరుణ్ కుమార్ గారు భగవద్గీత పెట్టినందువల్ల ఏదో ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే ఇదేదో అన్ని కమ్యూనిటీలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన దేశం అనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక మనం తీసుకునేటటువంటి భారతీయ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక చట్టాలు ఇచ్చినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు పాలసీలు కూడా గౌరవిస్తారో లేదో నాకు అరుణ్ కుమార్ గారు క్లారిటీ ఇవ్వాలి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ బుక్ లో మొదటి పేజీలో పెట్టినటువంటి ఫోటో ఏంటంటే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఫోటో పెట్టి
రామరాజ్య ఆధారంగానే భారత చట్టం తయారైంది, దానికి సంబంధించిన నైతిక విలువలన్నీ కూడా ఇందులో ఉన్నాయనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ చదువుకున్నాము, ఫలానా ఈ అంశాలన్నీ కూడా చదివినిపిస్తున్నారు. నేను చదువుకున్నప్పుడు కూడా 5వ తరగతి 4వ తరగతి 3వ తరగతిలో చక్కటి తెలుగు పద్యాలు చెప్పేవారు, సాహిత్యం చెప్పేవారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగలు వస్తే ఆ పండుగలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పేవారు. నేను కూడా ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలికలు అనేటువంటి పద్యం స్కూల్లో చదువుకున్న వాడినే. దసరా పండుగ వస్తే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పావల 10 రూపాయలు అని చదువుకున్న వాడినే. కానీ ఈ రోజు విద్యా విధానం ఏ విధంగా మారిపోయింది. ఈ రోజు ఇప్పుడు మనకి మోడీ గారి ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వాలు విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్లారు, ముస్లింలు మన దేశాన్ని పరిపాలించినప్పుడు విద్యా విధానాన్ని ఏ విధమైనటువంటి ఆలోచన తీసుకొచ్చారు, తర్వాత ఇంగ్లీష్ పరిపాలన వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చింది. ఇవాళ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని మనం ఇప్పుడు ఒకటి మాత్రం ఒప్పుకున్నారు. అరుణ్ కుమార్ గారు భగవద్గీత అనేటటువంటి అంశం ముందు నుంచే ఉంది, సత్యం గారు కూడా అదే చెప్పారు, ముందు నుంచే ఉంది. ముందు నుంచే ఉన్న అంశాలని ఒక విధంగా దాన్ని తొక్కుపెట్టినటువంటి ప్రభుత్వాల తర్వాత ఇవాళ భారతదేశంలో నైతిక విలువలు కాపాడే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి విద్యార్థులకి సంస్కారమైనటువంటి విద్యా విధానం అందించడం కోసం ఇవాళ ముందుకెళ్తున్నప్పుడు దీని మీద ఎంత విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ లేకపోతే వేరు ఆలోచనలు చేస్తూ మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదనేటటువంటి విషయం అరుణ్ కుమార్ గారు గమనించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మనం ఇవాళ వందే మాతరం అనేటటువంటి విషయం గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే మాల్కొండారెడ్డి గారు అంటే కొన్ని మత సంస్థలు అవ్వచ్చు, కొంతమంది మతవాదులు అవ్వచ్చు, వందే మాతరం కూడా ఆలపించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఇప్పుడు భగవద్గీతను ప్రవేశపెడితే ఎలా రియాక్ట్ అవుతారన్నది నేను చెప్పాను అనమాట. ఇంతకుముందు చాలా సందర్భాల్లో కొన్ని పాఠశాలల్లో వందే మాతరం తప్పనిసరి చేశామని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. కానీ కొంతమంది అప్పుడు జరిగినటువంటి పరిణామాలని నేను ఉదాహరించాను. ఒక్క విషయం రవి గారు, మీరు మంచి విషయం ఉదాహరించారు. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకోసం అంటే వందే మాతరం పాడము, లేకపోతే ఈ జనగణ మన పాడము, జాతీయ జెండా పట్టుకోము అన్నటువంటి వ్యక్తులు, జాతీయ జెండాని అంటే విమర్శించేటటువంటి వ్యక్తులు పాకిస్తాన్ పార్లమెంట్ లో మన జాతీయ జెండాకు వచ్చిన గౌరవము, మన భారత ప్రధానమంత్రికి వచ్చిన గౌరవము, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఒక జాతీయ జెండా వేసినప్పుడు మతపరమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ సరైనటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇమీడియట్లీగా జాతీయ జెండా రంగులు వేసినటువంటి పరిస్థితి. ఆనాటి అసమర్థత ప్రభుత్వాలు వేరు, ఈనాటి ఉన్న ప్రభుత్వాలు వేరు. ఈరోజు అననాన్ని దమ్ముంటే ఎవరినైనాను వందే మాత్రం పాడమని, జై హింద్ అని అనమనమే, లేకపోతే జాతీయ జెండా పట్టుకోము అని అనమనండి. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వం. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రామరాజ్యాన్ని స్థాపించేటటువంటి ప్రభుత్వం. వివేకానంద స్ఫూర్తితో, అబ్దుల్ కలాం గారి ఆలోచనతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన చట్టాన్ని సంకలో పెట్టుకొని ఈ భారతదేశంలో ప్రజలందరినీ కూడా కులము మతం అనేది తేడా లేకుండా ఏకతాటిగా నడిపించేటటువంటి ప్రభుత్వం ఈ రోజు మన భారతదేశంలో ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. గతంలో మాల్కొండారెడ్డి గారు భగవద్గీత అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటారా? సార్ ఒక్క విషయం సార్, మనకి నేను చెప్పక్కర్లేదు ఆ మాట. మన అరుణ్ కుమార్ గారు, సచిన్ గారు భారతదేశంలో అన్ని దిక్కులా కూడా భగవద్గీత అనేటటువంటిది ముందే ఉంది, ఇవాళ కొత్తగా పెట్టక్కర్లేదు అని చెప్పినటువంటి ఆధారంగా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో పెడతారు, పెట్టవలసిన అవసరం ఉంది. కొంతమంది వ్యతిరేకించే చెప్పే సమయం కూడా వస్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచనతోటి భగవద్గీత అనేటటువంటిది ఎవరికి. కానీ ఈ అంశాన్ని మీరు తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా? బీజేపీ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భగవద్గీతను కంపల్సరిగా పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పేసి మీరు ఏమైనా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఖచ్చితంగా అరుణ్ కుమార్ గారు, సచిన్ గారు ఇద్దరు కూడా చెప్పినటువంటిది ఆల్రెడీ ఉంది అని చెప్పినటువంటి పరిస్థితిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. ఆ ఇంప్లిమెంటేషన్ చేయకపోయినట్టయితే భగవద్గీతను అగౌరవపరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలుగా మిగిలిపోతారు.
మనం దానికోసం మేమేమన్నా మాట్లాడితే మతాలు కులాలు తీసుకొచ్చేటటువంటి ఈ యొక్క మేధావులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక క్రిస్టియన్ ఉంటారండి, ఆయన డాక్టర్ గా ఉంటారు, ఆయన వైద్యాన్ని కనిపెడతారు. ఆ వైద్యం క్రిస్టియన్లు మాత్రమే తీసుకుంటారా? మనం అందరం తీసుకుంటాం. ఇవాళ మనకి ఏదైతే మనకి ఇవాళ వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ టీచర్లు అందరూ లెక్చరర్లు అందరూ ఒక హిందువులే ఉన్నారా? అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు. విద్యను విద్యగా చూడాలి, భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించాలి, సంస్కారమైన విద్య కావాలి. మనం నైతిక విలువలతో నేర్చుకున్నట్లయితే సంస్కారం అనేది భారతదేశ సంస్కారం విదేశాల్లోకి వెళ్తుంది. ఇవాళ విదేశాల్లో భారత సంస్కారమే కాదు, భారతదేశాన్ని ప్రేమించేటటువంటి భక్తులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితిలో మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి విమర్శ చేయాలి, ప్రతిదానికి రాద్ధాంతం చేయాలి. బైబిల్ చేతిలో ఉంది, లేకపోతే రామాయణం చేతిలో ఉంటే ఉపయోగం లేదు. దాంట్లో ఉన్న మంచిని, దాంట్లో ఉన్న ప్రేమని, దాంట్లో ఉన్న అనురాగాన్ని, దాంట్లో ఉన్నటువంటి తీపి రుచులు మనసుకెక్కాలి. ఇవాళ భారతదేశంలో మాల్కొండారెడ్డి గారు అసలు విషయం చెప్పలేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీగా అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ఏమైనా స్టాండ్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా? గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో అవ్వచ్చు, ఒక పాఠ్యాంశంగా చేర్చేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు బీజేపీ తరపు నుంచి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? రవి గారు, ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించాలి. మేము ఇవాళ ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదని చెప్పేసి అరుణ్ కుమార్ గారు, సచిన్ గారు ఇద్దరు కూడా ఆల్రెడీ ఉంది అని చెప్పారు. ఈ ప్రభుత్వాలు ఈ సమాజాన్ని, ఈ ధర్మాన్ని గౌరవించే ప్రభుత్వాలు అయితే ఆటోమేటిక్ గా వచ్చేటటువంటి పాఠ్యాంశాల్లో ఆ అంశాన్ని పెడతారు. లేదా మాకు సమాజం అవసరం లేదు, హిందుత్వం అవసరం లేదు, మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి అనుకుంటే వారు ఏ విధంగా చేస్తారో రేపు మా యొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మేము కొత్తగా జాయిన్ చేసేటటువంటి అంశం కాదు, పాత ఇంప్లిమెంట్ చేసేటటువంటి అంశమే. అది మేము సిద్ధంగా ఉన్నాం ఇంప్లిమెంట్ చేసి. రైట్, థ్యాంక్ యూ అండి మాల్కొండారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే అరుణ్ కుమార్ గారు, అడ్వకేట్ మరియు విశ్లేషకులు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఏది ఏమైనా అంటే గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భగవద్గీత తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో బోధించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి జీతూ వాగని ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తుందా, లేకపోతే ఇది జాతీయ విద్యా విధానం కిందకు వస్తుందా అనేది మనం వేచి చూడాలి. మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయా లేకపోతే అనుసరించవా అనేది ఉంది. మిగిలినటువంటి మత సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయి, అలాగే తప్పనిసరి పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు కాబట్టి గుజరాత్ జాతీయ విద్యా విధానం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎలా స్పందిస్తారు, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అలాగే పార్టీలు కానీ ఇది భగవద్గీతను ప్రవేశపెట్టే ఆవశ్యకత ఏది ఏమైనా సరే, అంటే గీతా సారాంశం ఒకటే, మానవ విలువలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది, మంచి ఆలోచనలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతే, ఏ మతం చెప్పినా ఏ సారాంశం చెప్పినా సరే ఇది ఒకటే అని చెప్పి చెప్తున్నారు. భగవద్గీత చెప్పినా, రామాయణం చెప్పినా, ఖురాన్ చెప్పినా, లేకపోతే బైబిల్ చెప్పినా ఏదైనా సరే సారాంశం మాత్రం ఒకటే అని చెప్తున్నారు. విలువలు పెంచేటటువంటి ఏ అంశమైనా సరే అది పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వక్తలు అభిప్రాయపడ్డారు. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.